నేను విజనరీ, రేపు ఏం జరుగుతుందో విజువలైజ్ చేసి చెప్పేస్తానే అంటే నమ్మి ఓట్లేసాం. ఇప్పుడు ఏమైంది? జస్ట్ యూరియా దొరకలేదు, రోజంతా లైన్లో నిలబడి తెచ్చుకున్నాం. జస్ట్ రేషన్ దొరకలేదు, 2 రోజులు క్యూలో నిలబడి తెచ్చుకున్నాం. జస్ట్ గ్యాస్ దొరకలేదు, 3 రోజులు క్యూలో నిలబడి తెచ్చుకున్నాం. ఇప్పుడు జస్ట్ పెట్రోలు డీజిల్ దొరకడం లేదు, 4 రోజులు క్యూలో నిలబడి తెచ్చుకుంటాం. ఈ మాత్రం దానికే మా విజనరీ చంద్రన్ననే విమర్శిస్తారా? ఎంత ధైర్యం! పెట్రోల్ను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తినే ట్రోల్ చేస్తారా? డీజిల్ను ఇంజిన్లో పోయాలని చెప్పిన విజిల్ బ్లోయర్నే అవమానిస్తారా? గ్యాస్ను క్యాష్ చేసుకోవడం ఎలానో గల్ఫ్ దేశాలకు సెల్ఫ్ సస్టైనబిలిటీ నేర్పిన నాయకుడినే నవ్వుల పాలు చేస్తారా? ఎరువుకే దరువుగా నిలిచిన మా గురువు గారి పరువు తీస్తారా? రేషన్ సరుకుల కోసం పరేషాన్ ఆపరేషన్ చేసిన దురంధర్నే దబాయిస్తారా? యూరియా అడిగితే రోగాలొస్తాయని చెప్పిన అపర మేధావినే తప్పుపడతారా? పెన్షన్ అడిగితే వారికి టెన్షన్నే మెడిసిన్గా మార్చిన పేదల పెన్నిధితో పరాచకాలాడుతారా? ఆగండి, కాస్త ఆగండి. జనాన్ని ఏమార్చి నలుపును తెలుపుగా మార్చి విజయవంతంగా విదేశం నుంచి నిన్ననే స్వదేశం వచ్చిన మా వార్ రూమ్ వారియర్కు చెప్పి మీ పేరు రెడ్ బుక్లో ఎక్కిస్తాం, జాగ్రత్త. ఇది టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా విధానం. ఒక్కటి మాత్రం నిజం, విజనం లేదు, వంకాయ లేదు, అనుభవం లేదు, ఆకుర కట్ట లేదు. 23 నెలలుగా రాష్ట్ర ప్రజలు క్యూలో నిలబడుతూనే ఉన్నారు. లేటెస్ట్గా పెట్రోల్ డీజిల్ కోసం అవే క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని దౌర్భాగ్యం మన రాష్ట్రానికి వచ్చిందంటే ఈ క్రెడిట్ అంతా మన చంద్రబాబు గారిదే. సాయంత్రం 5 తర్వాత అర్ధరాత్రి 2 గంటల వరకు క్యూలో నిలబడి చంద్రబాబుకు ఓట్లేశారో లేదో తెలియదు, కానీ పెట్రోల్ డీజిల్ కోసం మాత్రం గంటల తరబడి, రోజుల తరబడి క్యూలో నిలబడుతున్నారు. వారి ఆనందం ఏంటో, చంద్రబాబును వారు అభినందిస్తున్న తీరేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. సత్తనం ఇలా జరుగుతుందో ఈ ప్రభుత్వం ఏంటో ఏం అర్థం కావట్లేదు. మరి ఈ రోజు కష్టాలు లేకపోతే ఈ రోజు ఈ పెట్రోల్ బంకుల్లో కానీ ప్రతి బంకుల్లో ఎందుకు ఎంత మంది అసలు ఉన్నారు? 3 రోజుల నుంచి డీజిల్ దొరకట్లేదు. ఉన్న డీజిల్ ఉన్నా కానీ 200కి, 250కి, 300కి పడుతున్నారు. బయట పెట్రోల్ లేక మనిషి ఎలా బతకాలి అంటే మీరు చంపాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రజలను ఏమన్నా ఇలా ఉక్కిరి బిక్కిరి చేసి పెట్రోల్ కొరత అంటారు, డీజిల్ కొరత అంటారు. బ్లాకుల్లో మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్లు కొనుక్కున్నారు. పేదవాడు, మధ్యతరగతి కుటుంబీకులు అసలు ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. పథకాలు ఎటు మీరు ఇవ్వలేదు. కనీసం మా కష్టంతో మేము బ్రతుకుతుంటే కూడా దాంట్లో కూడా మన్నెత్తిపోస్తున్నారు. దాదాపు 3 గంటలు అవుతుంది. కావాలని సృష్టిస్తున్నారేమో, కొరత సృష్టిస్తున్నారేమో అనిపిస్తుంది. మాకు 1 అవర్ లో క్లోజ్ అయిపోతుంది. హెవీ క్రౌడ్ ఉండడం వల్ల పెట్రోల్ అయితే 1 అవర్ లో ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది. పెట్రోల్ డీజిల్ కూడా కొరతగా ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కొరతగా ఉండేది. అవతల చూస్తే చెన్నైలో బాగా ఉంది. చెన్నై కానీ బెంగళూరు కానీ కొరతే లేదు, అంతా బాగుంది. మీ ఆంధ్రప్రదేశ్ లోనే నువ్వు తేలేకపోయినావంటే నువ్వు డర్టీ సీఎం. అంత క్యూలో నిలబడితే వాళ్ళంతా ఊరికే నిలబడి ఉంటారులే, అన్ని చోట బాగుంది ఒక ప్రచారాలు. ఏం పిచ్చి పట్టే వాళ్ళ జనాలు మేము ఊరికే నిలబడడానికి. అసలు ఈ పెట్రోల్ డీజిల్ కొరతకు కారణమేంటో తెలుసా? చంద్రబాబు ఎందుకు సమగ్రంగా రివ్యూ చేయడం లేదు? పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా మెడికల్ లీవ్లో ఎందుకున్నారో మీకు తెలుసా? లోకేష్ సీక్రెట్గా విదేశాలకు వెళ్ళిపోయి నిన్న సైలెంట్గా ఎందుకు తిరిగొచ్చారో తెలుసా? చాలా ప్రశ్నలు. 4 రోజులుగా ఎండలో మాడిపోతూ కిలోమీటర్ల కొద్దీ నిలిచినటువంటి లైన్లలో లీటర్ పెట్రోల్ కోసం నిలబడినటువంటి ప్రతి వినియోగదారుడి మెదడులో వినిపిస్తున్నటువంటి, ఆ మెదడు తొలిచేస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. వీటన్నింటికీ సమాధానం దొరికింది సార్ ఈరోజు. వినియోగదారుడి నెత్తినపై అమరావతి పిడుగు పడింది. నమ్మడం లేదా మీరు? ఈ సంక్షోభానికి కారణం అమరావతి అంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి సార్. మన అమరావతి సంబంధించి సివిల్ సప్లైస్ కమిషనర్ ఒక ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేశారు. ఏమని తెలుసా? ఈరోజు పెట్రోల్ డీజిల్ కొరతకు మనం ఎందుకింతలా అల్లాడిపోతున్నామంటే స్పష్టంగా ఇక్కడ ఒక కారణం కనిపిస్తోంది. ఐ ఇన్వైట్ అటెన్షన్ టు ద రెఫరెన్స్ సైటెడ్ వేర్ ఇన్ ద కమిషనర్ ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ APCRDA has informed that Amaravati envisioned as a flagship development program for the growth and transformation of the state of Andhra Pradesh. As per the consolidated assessment, the total diesel requirement up to July 2026. చూడండి సార్, ఇక్కడ అమరావతి కోసం ఎక్కడెక్కడి డీజిల్ అంతా పట్టుకుపోతున్నారు, ఎక్కడెక్కడి డీజిల్ అంతా తీసుకెళ్లిపోతున్నారు, ఎన్ని
లీటర్ల డీజిల్ పట్టుకుపోతున్నారో అమరావతి కోసం ఒక్కసారి చూడండి సార్. అప్ టు జూలై 2026 ఈజ్ అప్రాక్సిమేట్లీ 27,566 కిలోలీటర్స్. కిలోలీటర్లు అంటే ఎంతో తెలుసా? ఒక కిలో లీటర్ అంటే 1000 లీటర్లు. ఆ లెక్కన 2,75,66,000 లీటర్లు డీజిల్, 2,75,66,000 లీటర్ల డీజిల్ పట్టుకెళ్ళిపోతున్నారు సార్ అమరావతి కోసం సార్. ఈ విధంగా పట్టుకెళ్లడం, చట్ట విరుద్ధంగా చేయటం, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే. ఒకసారి అది కూడా చూపిస్తాను. విత్ సబ్స్టాన్షియల్ మంత్లీ డిమాండ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద వర్క్స్. ఏప్రిల్లో ఎంత ఉందా సార్? ఏప్రిల్కి ఎంత కావాలో తెలుసా మీకు? 4,238 కిలోలీటర్స్ అంటే 42 లక్షల లీటర్లు కావాలంట సార్. తరువాత ఇప్పటికే మనం ఏప్రిల్లోనే ఉన్నాం, మే రాలేదు ఇంకా. మేలో ఎంత కావాలో తెలుసా? 8,879 కిలోలీటర్లు సార్. జూన్లో 7,527 కిలోలీటర్లు సార్. జూలైలో 6,920 కిలోలీటర్లు సార్. మొత్తం 2,75,66,000 లీటర్ల డీజిల్ కావాలంటే సార్ అమరావతికి. ఉత్తర్వులు ఇచ్చారు సార్. 24వ తేదీన ఈ ఉత్తర్వులు వెళ్ళే. మనకి ఎప్పటి నుంచి డీజిల్ కొరత ఏర్పడింది చూస్తున్నారు కదా. చట్ట విరుద్ధంగా వీళ్ళ దగ్గర నుంచి డీజిల్ కొనడానికి వీలు లేదు. మన చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇదే విషయం కేంద్రం దృష్టికి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెంప చెల్లుమనేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది. కాపీ చూపించండి సార్. చూస్తున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెంప చెల్లుమనేలా కేంద్రం ఇచ్చినటువంటి ఉత్తర్వులు. ఇలా ప్రజలకు వెళ్లాల్సినటువంటి డీజిల్ని తస్కరించి మరీ అమరావతి కోసం తీసుకెళ్తున్నారా? అందుకే ఈ సంక్షోభం ఏర్పడిందా అన్న అనుమానం ఈ రోజు కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏం రాసిందో తెలుసా? మీరు చెప్పినట్టుగా అమరావతి రాజధాని నగర నిర్మాణ పనుల కోసం రిటైల్ అవుట్లెట్ల నుండి భారీ పరిమాణంలో హై స్పీడ్ డీజిల్ హెచ్ఎస్డి సరఫరా చేయటం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. దాని సారాంశం తెలుగులో చెప్తున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సరఫరాల కమిషనర్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం అమరావతి నిర్మాణ పనుల కోసం బంకుల నుంచి డీజిల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలను కోరారు. దీనిపై కేంద్ర మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వింటోందా ఈ ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు వింటున్నారా? లోకేష్ గారు వింటున్నారా? పవన్ కళ్యాణ్ గారు మెడికల్ లీవ్లో ఉన్నారు, వింటున్నారా? ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా రోజుల తరబడి గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి లీటర్ పెట్రోల్ కోసం, 1/2 లీటర్ డీజిల్ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ ఎండలో తెలుసా మీకు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు, ఉత్తర్వులు ఇచ్చింది. మీరు కొనడానికి వీల్లేదని చెప్పేసింది. అంతేనా? నిబంధనల ఉల్లంఘన ఏ రకంగా చేశారో తెలుసా మీరు? పెట్రోలియం నిబంధనలు 2002 మరియు PESO మార్గదర్శకాల ప్రకారం బంకుల్లో వాహనాల ట్యాంకులకు లేదా గరిష్టంగా 200 లీటర్ల సామర్థ్యం ఉన్న ఆమోదిత కంటైనర్లకు మాత్రమే ఇంధనాన్ని నింపాలి. బంకులకు బల్క్ సరఫరా చేసే లైసెన్సు లేదు, వాళ్ళ నుంచి మీరు తీసుకోవడానికి వీలు లేదు అని క్లియర్గా చెప్పేసింది. చట్టపరమైనటువంటి చిక్కులు ప్రభుత్వానికి తప్పవు. ఈ ఆదేశాలు మోటార్ స్పిరిట్ మరియు హై స్పీడ్ డీజిల్ ఆర్డర్ 2005 మరియు నిత్యావసర వస్తువుల చట్టం 1955 నిబంధనలకు విరుద్ధమని లేఖలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. మరి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు ఈ పెట్రోల్ డీజిల్ కొరత? ఈ రోజు రైతులు ఎందుకు అల్లాడిపోతున్నారు? ఆక్వా పరిశ్రమ ఎందుకు కుదేలవుతోంది? కనీసం 108 అంబులెన్సులు కూడా పెట్రోల్ ఎందుకు దొరకట్లేదు? పక్క ఊరికి పోవాలంటే ప్రైవేటు బస్సులను ఆశ్రయించినా, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించినా, సొంత బండ్ల పైన వెళ్లాలన్నా ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? పరీక్షలకు విద్యార్థులు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు సకాలంలో అనంటే దానికి కారణం పెట్రోల్ డీజిల్ కొరత. ఈ కొరతలో మా భాగస్వామ్యం ఉంది అన్నట్టుగా అమరావతి ఈరోజు ముందుకొచ్చింది. 2,75,00,000 లీటర్ల డీజిల్ వాళ్ళకు కావాలంట సార్. ఒక నెలకు ఎంత కావాలన్నది ముందుగానే ఆర్డర్ ఇచ్చేశారు సార్. ఈ విధంగా ఆర్డర్ ఇవ్వడానికి లేదని కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చింది సార్. ఇప్పుడు అర్థమైందా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎందుకు మనకు మాత్రమే ఈ కొరత ఏర్పడింది అన్న అంశానికి సంబంధించి. రైట్, ఏ పరిశ్రమలు ఏ రకంగా కుదేలయ్యాయి అన్నది కూడా కాసేపట్లో చూద్దాం స్క్రీన్ పైన.
కొన్ని ప్రశ్నలు ఉన్నాయి,